నిన్న సభలో మహాసేన రాజేష్ గారు మాట్లాడింది నిజంగా మీకు అనుకూలంగా మీ మాల సామాజిక వర్గమే నిన్న మీటింగ్ వచ్చినారేమో. ఒక్క మాల సామాజిక వర్గానికైనా ఈ మీటింగ్ ఎందుకోసం మేము పెట్టుకున్నాము, మరి వర్గీకరణ జరిగితే మాలలకి ఏం నష్టము, మాలలకి ఏం లాభం అనే విషయాన్ని కూడా మీరు మాట్లాడలేదు. నిన్న మీటింగ్ జరిగింది కేవలం మందకృష్ణ మాదిగను దూషించడం, మాదిగలను దూషించడం మాత్రమే నిన్న సభ పెట్టుకున్నారు. కానీ నిన్న కింది స్థాయి వాళ్లకు ఎందుకు మరి వర్గీకరణ ఎందుకు, అసలు నిన్న మీటింగ్ దేని గురించో కూడా అర్థం కాని పరిస్థితిలో నిన్న జనాలు వచ్చారు. అది మనం గమనించాలి. రెంజర్ల రాజేష్ గారు నిన్న మీరు నిజంగా అంబేద్కర్ వాదులే అయితే వర్గీకరణ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ రోజు వెంకటస్వామి గారు కూడా వర్గీకరణ అడ్డుకోలేదు. ఆ రోజు రాష్ట్రపతి స్థాయిలో ఉన్న నారాయణ గారు వర్గీకరణ అడ్డుకోలేదు. కానీ ఈ రోజు మీరు వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రోజు మీరు అడ్డుకున్నారు అని అంటే ఈ రోజు మీరు నిజంగా మనువాదులే. రెంజర్ల రాజేష్ గారు ఎన్నో పాటలు రాస్తారు కదా దళిత వర్గాలని మేల్కొల్పే కాడ, మరి మీ పాటలలో అంబేద్కర్ వాదం ఉందా? మరి అంబేద్కర్ వాదమే ఉంటే వర్గీకరణ ఎందుకు నువ్వు అడ్డుకుంటున్నావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు అంబేద్కర్ వాదివైతే అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుకూలంగా నువ్వు పనిచేయి. ధర్మాసనం 7 మంది జడ్జీల ధర్మాసనం ప్రకారంగా ఈ రోజు సుప్రీంకోర్టుని ఇచ్చిన తీర్పునే మీరు కాదని మీరు వ్యతిరేకంగా మీరు సభలు పెట్టుకుంటున్నారు అంటే ఇది నిజంగా మీరు మనువాదుల కుట్రలో భాగమే ఇది. కనుక రెంజర్ల రాజేష్ మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం, అనవసరమైన కూతలు సిద్ధాంత ప్రకారంగా మీరు మాట్లాడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజేష్, ఈ రాజేష్ గాని ఆ రాజేష్ గాని నిజంగా మీకు ఉంటే మందకృష్ణ మాదిగ గారితో చర్చకు రండి, చర్చలో మాట్లాడండి. మీరు అది స్పష్టం చేసుకోవాలి. కానీ ఈ ఏదో సిగం వచ్చినట్టు ఎల్లమ్మ సిగం వచ్చినట్టు మీరు స్టేజీల మీద ఊగిపోవడం, మందకృష్ణ మాదిగ గారిని దూషించడం తప్ప మీరు ఒక్కటన్నా ఆయన స్పష్టత ఉందా? ఆ స్పష్టతను మీరు ముందు మీరు తెలుసుకొని మీరు సభలు పెట్టుకుంటారో. వర్గీకరణకు ఈ రోజు మీరు అనుకూలంగా ఉండి మాతో కలిసి వస్తేనే రాజ్యాధికారం వైపు కలిసి పనిచేద్దామని, వర్గీకరణకు కలిసి పనిచేద్దాము అని ఎందుకు అనుకుంటలేరు? వర్గీకరణ జరగకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటో అది కూడా చెప్పాలి కదా ప్రజలకి. సమన్యాయం జరిగితేనే, దళితుల్లో సమన్యాయం జరిగితేనే, కింది స్థాయి అట్టడుగు వర్గాలకు సమన్యాయం జరిగితేనే ఈ రోజు అందరు కలిసి మేము పనిచేస్తామని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.